హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినియన్ రెసిపీస్. యూట్యూబ్లోనే ఇంతకుముందు ఎవ్వరు కూడా చేయనటువంటి కొత్త రకం పాయసాన్ని ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా విరిగిన పాలతో పాయసాన్ని ట్రై చేశారా? ఖచ్చితంగా చేసుండరు. కానీ ఈ వీడియోలో నేను విరిగిన పాలతో ఎంతో టేస్టీగా నోరూరించే టేస్టీ పాయసాన్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. తిన్న కొద్దీ తినాలనిపించే ఈ పాయసాన్ని ఎలా చేసుకోవడమో ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇక్కడ నేను పాయసం చేయడం కోసం 1/2 లీటరు విరిగిన పాలను తీసుకుంటున్నాను. ఈ పాలు న్యాచురల్గా విరిగినవేనండి. నేనేమి ఈ రెసిపీ చేయడానికి వీటిని విరగొట్టలేదు. నాకు కూడా ఇవి విరిగిన తర్వాతే తెలిసింది ఇలా కూడా విరిగిన పాలతో టేస్టీ పాయసాన్ని చేసుకోవచ్చు అని. ఇలా ఆల్రెడీ విరిగిన పాలలో 1 టీ స్పూన్ వరకు వినెగర్ని వేసి బాగా కలుపుకోండి. ఇలా వెనిగర్ని వేసుకోవడం వలన పాలనేవి పూర్తిగా విరిగి ఇందులో నుంచి మంచి కోవా తయారవుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక పాత్ర పైన ఇలాంటి ఒక క్లాత్ని వేసుకొని ఆ విరిగిన పాలను ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ని దగ్గరగా మడుచుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా విరిగిన పాలలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని ఇలా చేతులతో గట్టిగా నొక్కుతూ పిండేసుకోండి. ఇలా పూర్తిగా పిండేసుకున్న తర్వాత ఇందులో కొన్ని మంచినీళ్ళను వేసి మళ్ళీ ఒకసారి ముందులాగే పిండేసుకోండి. ఇలా చేయటం వలన విరిగిన పాలలో ఉన్న పుల్లని స్మెల్ అలాగే ఫ్లేవర్ లేకుండా పోతాయి. ఏమాత్రం వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు మైదాని వేసుకోండి. మైదాను ఒకేసారి వేసుకోకుండా ఒక్కొక్క స్పూన్గా అలా 3 టైమ్స్ వేసుకొని బాగా కలుపుకోండి. పాల మిశ్రమంలో మైదా అనేది పూర్తిగా కలిసిపోవాలి. సో దానికోసం వీడియోలో చూపిస్తున్న విధంగా అరచేతితో ఇలా గట్టిగా నొక్కుతూ కలుపుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న దీంట్లోకి ఇప్పుడు కొంచెం వాటర్ని వేసుకోండి. వాటర్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మిశ్రమాన్నంతా కూడా చేత్తో గట్టిగా నలుపుతూ మిక్స్ చేసుకోండి. మీరు ఈ మెథడ్ని ఏదైనా స్పూన్తో కానీ లేదా విస్కర్తో అయినా కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా చేతితో నొక్కుతూ చేయడం వలన ఇందులో లంప్స్ ఏవి ఏర్పడకుండా ఉంటాయి. ఇప్పుడు దీన్ని కాసేపు పక్క నుంచి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. అలాగే ఇందులో వేయడానికి కొన్ని బాదాం, కాజు, కిస్మిస్లను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులో మీరు కావాలంటే ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ని మీరు ఎన్నైనా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా ఇక్కడ తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా నెయ్యిలో చక్కగా వేయించుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వేగిన వీటిని తీసి ఒక బౌల్లో పక్కనుంచుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1/2 కప్పు వరకు సూజీ రవ్వని తీసుకోండి. రవ్వని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నెయ్యిలో రవ్వ అనేది బాగా వేగి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలు మరియు మైదా మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి లంప్స్ లేకుండా కలుపుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఇందాక మనం కలిపి పెట్టుకున్న పాలను ఇలా నేను ఒక కప్లో కొలిచి తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి పాలు ఎంత చిక్కగా ఉన్నాయో. ఇప్పుడు వీటిని ప్యాన్లోకి వేసుకోవాలి. ఇక్కడ మెజరింగ్ కప్స్తో నేను కొలిచిన పాలు నాకు 1.5 కప్పుల దాకా వచ్చాయి. ఇప్పుడు ఈ పాలను ఏమాత్రం మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకుండా కేవలం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కంటిన్యూస్గా కలుపుతూ మరిగించుకోవాలి. ఇక్కడ మనం కలపడం ఏమాత్రం ఆపినా కూడా మనం వేసుకున్న మైదా అనేది లోపల ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుందని మర్చిపోకండి. ఇలా మనం ఈ పాలని కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఇందులో మైదా అనేది లో ఫ్లేమ్లో చక్కగా ఉడుకుతుంది. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు వాటర్ని వేసుకొని బాగా కలపండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మరో కప్పు వాటర్ని వేసి ఇందులో ఏమాత్రం లంప్స్ ఫామ్ అవ్వకుండా చూసుకుంటూ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసుకోండి.
అలాగే కొంచెం కుంకుమ పువ్వుని నెయ్యిని వేసుకున్న తర్వాత వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. అలాగే ఇందులో ముందుగా 1/4 కప్పు వరకు పంచదారని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసి ఒకవేళ పంచదార కలవకపోతే మరో 2 టేబుల్ స్పూన్లు వేసి కలుపుకోండి. ఇక్కడ పంచదార అనేది నేను చెప్పిన కొలతతో కాకుండా మీరు తినే తీపిని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న సూజీ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఒక చేత్తో రవ్వని వేస్తూ ఇంకో చేత్తో కలుపుతూ ఉండండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పాలనేవి పిండి వాసన పోయి కమ్మని వాసన వచ్చేంత వరకు ఉడికించుకొని ఆ తర్వాతే సూజీని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ పాలలో నుంచి ఇంకా పిండి స్మెల్లే వస్తుంది అన్నట్లయితే ఇంకో 3 మినిట్స్ వరకు అలానే ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, సూజీ అనేది పాలని పీల్చుకొని చక్కగా ఉడికింది. ఇక్కడ టేస్టీ పాయసం తయారైంది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, విరిగిపోయిన పాలతో చేసిన పాయసం కన్సిస్టెన్సీ ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇలానే ఉండాలి. ఇప్పుడు ఈ పాయసాన్ని ఒక బౌల్లోకి వేడిగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ పాయసం వేడిగానే బాగుంటుంది. అంతే అండి, అస్సలు ఊహించని విధంగా ఎంతో టేస్టీగా చేసుకోగలిగే ఈ పాయసం కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వారితో షేర్ చేసి ఇలాంటి మరిన్ని క్రియేటివ్ రెసిపీ వీడియోస్ కోసం వెన్యాన్ రెసిపీస్ అని నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ని ఆల్లో ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.